నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం చిన్నప్పుడు మా అమ్మ పడిన కష్టం. అదేవిధంగా నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఈ రోజు ఇంత పాలిష్డ్గా అవ్వడానికి కూడా నా భార్య కారణం. కాబట్టి మీరందరూ కూడా స్ట్రాంగ్ గా ఉంటే మీరు మారటమే కాదు, కుటుంబం మారుతుంది. కుటుంబం మారితే వ్యవస్థ మారుతుంది. కాబట్టి అమ్మాయిలకి ఎమోషన్స్ ఉంటాయి, ఒక లాయల్టీ ఉంటుంది, ఈ మదర్ నేచర్ మీద అభిమానం ఉంటుంది. కాబట్టి సమాజ అభివృద్ధిలో మీరు తప్పకుండా పాత్ర తీసుకోవాలి. అయితే దురదృష్టం ఏంటంటే అమెరికా లాంటి ప్లేస్ లో కూడా ఈ రోజుకి ఒక ఉమెన్ ప్రెసిడెంట్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ లో తీసుకుంటే అతి తక్కువ మంది ఉమెన్ పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నారు. పొరపాటున వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు వస్తే వాళ్ళని ఎన్ని విధాలుగా వేధించగలరో అన్ని విధాలుగా సోషల్ మీడియా రూపం కానీ ఇంకొక రూపం కానీ వికృతంగా చేసి వాళ్ళని ఈ రోజున రాజకీయాల్లోకి రానియకుండా చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మాకు అమెరికాలో నా కంపెనీలో మోర్ దాన్ 50% మేనేజర్స్ ఉమెన్ ఉన్నారు. చాలా అద్భుతంగా చేస్తారు. మీరు అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి. మీకు తెలుసో తెలీదు, ఇంద్రా నూయి పెప్సికో CEO ఇండియా నుంచి వెళ్ళింది అమెరికాలో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. తను CEOగా అయింది. ఇక్కడ బయోకాన్ CEO కిరణ్ మజుందార్, తను కూడా ఒక చిన్న స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తుల్ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని కష్టపడండి. ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. 100 తీసుకోవద్దు. ఒకే ఒక దాన్ని పూర్తిగా దానిలో డెప్త్కి వెళ్ళి నేర్చుకుంటే మీకు తిరుగుండదు.